Mullaivati garu. So yes, all his energy and to select Varalakshmi garu is very already successful anamata. Krishna Sai garu, I wish them all the best. So versatility అంటే నేను చెప్పినట్టు వరలక్ష్మి గారు ఏ క్యారెక్టర్ అయినా సరే దాని మీద కొంచెం హోమ్ వర్క్ చేసి దాన్ని ఎలా చేయాలనేది మ్యాక్సిమం దానికి టైం స్పెండ్ చేసి బాగా చేస్తారు. Until unless she likes the character, she won't accept it. So I wish her all the best. She is going to win the screens. All the very best to all the team. Thank you very much. మీడియా మిత్రులకి, పాత్రికేయులకి, అలాగే వేదికను అలంకరించినటువంటి మిత్రులకి అందరికీ పేరు పేరున థ్యాంక్స్. ఎంఎస్కే ప్రొఫెసర్ ఫిలిమ్స్ బ్యానర్ పైన నేను ఒక సినిమా చేసేటప్పుడు ఒక కథ చెప్పాను. బాలకృష్ణ నారాయణ గారు వాళ్ళు చెప్పినప్పుడు కాన్సెప్ట్ చాలా డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ కాస్టింగ్ అంటే మెయిన్ క్యారెక్టర్ రీల్స్ వరలక్ష్మి ఒక క్యారెక్టర్ ఉంది. ఈ క్యారెక్టర్ ఎవరైతే బాగుంటుంది అని అంటే ముందు రాసుకోవడమే, కథ రాసుకోవడమే, వరలక్ష్మి గారి పేరు మీద రాసుకున్నాను. సో రీల్స్ వరలక్ష్మి ఇందులో రెగ్యులర్గా అన్ని సినిమాల్లో ఏంటంటే సీరియస్గా ఆవిడ క్యారెక్టర్లు కానివ్వండి, లేకపోతే రకరకాల క్యారెక్టర్స్ చేస్తారు, అన్ని కూడా సీరియస్ అంటే ఆవిడ చూస్తే భయపడతారు అందరూ కూడా. ఇందులో భయంతో పాటు ఆవిడ చూడంగానే నవ్వుతారు, అంత ఎంటర్టైనింగ్ గా చేశారు. ఫస్ట్ టైం రీల్స్ వరలక్ష్మిగా ఫుల్ ఎంటర్టైన్మెంట్, జోషు అండ్ అసలు సెట్ లో మాకు స్క్రిప్ట్ రైటర్ కూడా నాకు అంటే నేను ఫన్ రాసుకున్నప్పుడు అక్కడే శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత జమిని సురేష్ గారు, తర్వాత సత్యన్న, విజయభాస్కర్, ఇంకా చాలా మంది కమెడియన్స్ అందరు, సప్తగిరి గారు అందరితో కాంబినేషన్స్ ఉన్నప్పుడు వీళ్ళందరూ కూర్చొని నేను రాసిన స్క్రిప్ట్ కి ఇంకో 50% ఎన్హాన్స్ చేసి, అంటే ఒక ఫ్యామిలీ ఇది ఫంక్షన్కి వచ్చినండి సినిమా చేయడం అని అంటే అంతకుముందు చాలా సీరియస్ అసలు మనం సినిమా చేయాలంటే వీళ్ళందరూ వీళ్ళు వస్తారు, వాళ్ళు అసలు ఈ టైంకి ఏంటి షెడ్యూల్ ముగించాలి అనే దానికన్నా ఆవిడతోటి ఇంత పెద్ద సినిమా దాదాపు 52 మంది సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. రవిశంకర్ గారు, ఆదిత్య గారు, జమిని సురేష్ గారు, తర్వాత చాలా పెద్దవాళ్ళు అంటే రాగిణి కన్నడలో వస్తారు, నవీన్ చంద్ర గారు, ఇలా పేరు దిల్ రమేష్ గారు, ఇలా చాలా మంది ఆల్మోస్ట్ 52 మంది సీనియర్ ఆర్టిస్టులతోటి వరలక్ష్మి గారితో కాంబినేషన్ చేస్తూ ఒక సినిమా చేయాలంటే దాదాపు ఒక 80 రోజులు, 90 రోజులు, 100 రోజులు చేస్తారు. ఈ మధ్య కాలంలో అయితే నేను 45 రోజుల్లో ఫైట్స్, యాక్షన్, థ్రిల్లర్ అంటే యాక్చువల్గా హారర్ జానర్ 45 days లో ఈ సినిమా ముగించడానికి కారణం వన్ అండ్ ఓన్లీ వరలక్ష్మి గారు. ఆవిడ సపోర్టు, అలాగే మిగతా వాళ్ళందరి కోఆపరేషన్, నవీన్ చంద్ర గారు, తర్వాత ఈ కృష్ణ సాయి గారు, తర్వాత రాగిణి గారు, అందరూ కూడా అంటే అనుకుని అక్కడ అంది స్పాట్ అనుకుని ఇంత ఫాస్ట్గా చేయాలి, ఈ టైంలో చేయాలి, కోఆపరేట్ చేయాలి సినిమాకి ఎలాగైనా అని చెప్పేసి కథ నచ్చి మెచ్చి చేసాం. సో ఆవిడికి, అలాగే నవీన్ చంద్ర గారికి ఇక్కడ లేకపోయినా ఇక్కడ ఒక కడలూరులో షూటింగ్ చేస్తున్నారు. ఆయన ఎర్లీ మార్నింగ్ 3:30 వరకు 4 వరకు షూటింగ్ చేసినా కూడా వెంటనే వీడియో బయట పబ్లిక్ చేసి నేను లేకపోతే ఇక్కడ ఉంటే బాగుండేది అని చెప్పేసి అందరికీ విషయం అని చెప్పారు. సో వారికి అండ్ ముఖ్యంగా మా డిఓపి హరీష్, నేను ఇది తనతో 5వ సినిమా కంటిన్యూగా తనతో కలిసి ట్రావెల్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆయన కలిసి పనిచేస్తున్నప్పుడు ఎవరు నేను తప్ప, మేడంకి నేను తప్ప ఎవరు తెలియదు. వచ్చిన తర్వాత లొకేషన్కి వచ్చిన తర్వాత ఫస్ట్ షాట్ తీసిన వెంటనే హుస్సేన్ వస్తే ఒక ఇది చేసాం లైటింగ్ తోటి. షాట్ తీసిన వెంటనే చెప్పారు ఫోటోగ్రఫీ చాలా బాగుంటుంది ఈ సినిమాకి, హరీష్ గారు చాలా బాగా చేస్తారు, మీకు చాలా ప్లస్ మెయిన్ ఎసెట్ అని చెప్పారు. సో హరీష్కి ఈ పత్రిక ముఖ్యంగా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్, ఎందుకంటే ఇంతమంది పెద్దలు ఆశీర్వదిస్తున్నారు. ఈ రోజు టీజర్ ఇవాళ మొదలుపెట్టి యాక్చువల్గా పబ్లిసిటీ ఇంతవరకు రివీల్ చేయలేదు. పోలీస్ కంప్లైంట్ అనే సినిమా కన్నడ, తమిళ, మలయాళం 4 భాషల్లో రెడీ అవుతుంది. తొందరలోనే మీ ముందుకు వస్తుంది. మీ అందరూ ఆశీర్వాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఏమో ఇక్కడ చూడడానికి చాలా క్యూట్గా ఉంటుంది. సినిమాలో మాత్రం దగ్గర కొట్టేసింది అనమాట. అంటే మొత్తం సీక్వెన్స్ అన్ని చాలా వరకు మీరు ట్రైలర్ కూడా చూశారు. పాప ఆ పాప కోసం వరలక్ష్మి గారు కానివ్వండి, రాగిణి గారు కానివ్వండి, అనిల్ రాజు, చాలా మంది మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా సినిమా మొత్తం సెంటర్ పాయింట్ కింద ఈ అమ్మాయి కూడా ఉంటుంది. చాలా అద్భుతంగా చేసింది. పొట్టేల తర్వాత
హోటల్కి మించి ఉంటుంది అమ్మాయి క్యారెక్టర్. సూపర్గా చేసామా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ విషు గోడ్స్ గారు. కొన్ని సినిమాలు వచ్చి లైఫ్లో మర్చిపోలేదని చెప్తారు, దాంట్లో ఇది ఒక సినిమా. ఎందుకని చెప్తాను, రిలీజ్ ఉంది. ట్రైలర్ చూసి యాక్చువల్గా చాలా యాక్షన్ ట్రైలర్గా కట్ చేశారు. బట్ యాక్చువల్గా నిజమైతే ఈ సినిమాలో వచ్చి మొత్తంగా వచ్చి కామెడీ చేసాము, చాలా కామెడీ చేసాము. నాకు వచ్చి ఫస్ట్ అదే ఫుల్ కామెడీ, అదే బట్ ఇట్స్ నాట్ సచ్ అ రీల్స్ వరలక్ష్మి చెప్పేసారు సార్. నాకైతే సో సినిమాలో వచ్చి క్యారెక్టర్ మీద వచ్చి రీల్స్ వరలక్ష్మి చెప్పారు. సో విచిత్రంగా ఒక క్యారెక్టర్ గా చేసాము. ఇందులో చాలా కష్టపడము. ఎందుకంటే ఒక చిన్న ఫైట్ సీక్వెన్స్ దీంట్లో కథ జరిగింది. ఒక చిన్న ఫైట్ సీక్వెన్స్ లో అతను ఏమైందంటే ఎయిట్గా మిస్ అయిపోయి చేయి కొట్టేసి ఇది మొత్తం ఫ్రాక్చర్ అయిపోయింది. బట్ సినిమా ఆపకూడదని ఏం చేసామంటే క్యారెక్టర్ లో వచ్చి రీల్స్ లక్ష్మి పబ్లిసిటీ కోసం పిచ్ అని చెప్పేసి ఆ చేతిలో పెట్టి దాంట్లోనే సినిమా కంటిన్యూ చేసుకున్నాము. బికాస్ ఇట్ వాస్ ఫ్రాక్చర్డ్ అండ్ ఐ కుడ్ నాట్ కంటిన్యూ ద ఫిల్మ్ వితౌట్ పుట్టింగ్ హ్యాండ్ కాస్ట్. సో అందరితో కష్టపడి సినిమా చేసాము. అండ్ ఇట్స్ విషింగ్ whole team all the very best. Harish sir, I really enjoyed working with you a lot in the film. And as a DOP is very fast, a lot of clarity. Sanjeev sir also, like he said, inni artists ని ఒకే చోటు తీసుకొచ్చేసి ఒక సినిమా చేసి చాలా కష్టపడి నాకు తెలుస్తుంది, ఎందుకంటే ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నాం కాబట్టి. బట్ విషింగ్ ద హోల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. సార్ కూడా చాలా కాంబినేషన్ ఈ సినిమాలో we had a lot of counter. Saptagiri sir గారు చాలా మంది దీంట్లో. విషింగ్ ద హోల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ చిన్న ఒక జూనియర్ అప్కమింగ్ ఆర్టిస్ట్, జూనియర్ కాదు, జూనియర్ అంటే ఆ జూనియర్ కాదు, ఈ జూనియర్ ఆర్టిస్ట్ దీంట్లో అయితే మెయిన్ రోల్. విషింగ్ హర్ ఆల్సో ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ టునైట్. అంటే కాస్టింగ్ అంతా కూడా హెవీ కాస్టింగ్ ఉంది. అది మీరు చెప్పారు ట్రైలర్ చూస్తే ఒక రకంగా ఉంది, బట్ చాలా కామెడీ చేశారు. ఫస్ట్ ఈ స్టోరీ వచ్చినప్పుడు మీ ఫస్ట్ ఒపీనియన్ ఏంటి మేడం? మై ఫస్ట్ థింగ్ వాజ్, మీకు అందరూ తెలుసు నాకు క్యారెక్టరైజేషన్ వచ్చి నాకు చాలా ఇష్టము. సో దీంట్లో కామెడీ లైన్ వచ్చి నేను ఎప్పుడు చేయలేను. సో అట్లీస్ట్ తెలుగులో వచ్చి అలాంటి ఒక క్యారెక్టరైజేషన్ చేయలేదు. అందుకే నాకు ఫస్ట్ ఇంట్రెస్ట్ పడింది. అండ్ అఫ్ కోర్స్ యాక్షన్ అయితే ఆల్రెడీ రెగ్యులర్ ఉంది కాబట్టి, బట్ నాకు అయితే ఆ కామెడీ టోన్ నాకు చాలా నచ్చింది. సో అందరూ చెప్తున్నట్లుగానే వర్స్టైల్ యాక్ట్రెస్ మీరు. సో స్ట్రైట్ అవి మళ్ళీ తెలుగు ఫిల్మ్ ఫుల్ లెంత్లో ఎప్పుడు కనిపించబోతున్నారు? ఫుల్ లెంత్ కదా, ఫుల్ లెంత్ ఇది కూడా చూడండి, దాని తర్వాత నెక్స్ట్ ఫుల్ లెంత్ చూపిస్తాం. ఆల్ ది బెస్ట్. లక్ష్మి గారు కంప్లీట్ అంటే పోలీస్ ఏజ్ కంప్లీట్ చేస్తారు, ఎవరు కంప్లీట్ చేస్తారు? పబ్లిక్ పోలీస్. మీరు దీంట్లో యూనిఫామ్లో ఉన్నాం కదా, మీరు యూనిఫామ్ ఉన్నారు, మీ డిపార్ట్మెంట్ మీరే కంప్లైంట్ చేస్తారా? నేను నా కంప్లైంట్ ఇచ్చింది నాకు కష్టమే, అది అట్లా కాదు. బయట నుంచి కంప్లైంట్ ఇస్తాను, దానికి ఎందుకు ఆ పేరు పుట్టది డైరెక్టర్ అడగండి. ఎందుకంటే నాకు వచ్చే యాక్టింగ్ మాత్రమే సంబంధము, టైటిల్ పేరు వచ్చి పోలీస్ కంప్లైంట్ అంటే యాక్చువల్గా ఒక కంప్లైంట్ చుట్టూ తిరిగే కదా. కాకపోతే ఒక కంప్లైంట్ వల్ల ఒక 52 అదే చెప్పారు కదా, 52 మంది ఆర్టిస్టులు ఎలా ఎఫెక్ట్ అయ్యారు, విన్ అండ్ ఫెయిల్యూర్ ఎలా జరుగుతుంది అనే దాని మీద మేడం ఎలాగ ఆడుకుంటుంది వాళ్ళతో అనేది ఉంటుంది అన్నమాట. ఇంట్లో లక్ష్మి గారు ఈ పోలీస్ వచ్చి నేను పోలీసా లేదంటే రాపరా జరుగుతుందా? సో ఈ క్యారెక్టర్ చేసేటప్పుడు ఇన్స్పిరేషన్ ఉందా, లేకపోతే అబ్జర్వేషన్ చేస్తారా పోలీస్ సంబంధించిన? సార్ నేను లైఫ్లో ఒక 60 సినిమా చేసాను, దాంట్లో ఒక 35 సినిమాస్ పోలీసే. దీనికంటే ఇన్స్పిరేషన్ తీసుకున్నదంటే ఏం లేదు సార్. అంటే పోలీస్ ఎలా చేసేదంటే నాకు ఆల్రెడీ తెలిసిపోయింది. దీంట్లో అదే నేను చెప్పినట్టే సేమ్ అదేంటంటే నాకు ఒక కామిక్ అండర్ టోన్ ఉంది దీంట్లో. ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నా కూడా ఒక రీల్స్ పెంచడానికి అండ్ ఒక పోలీస్ ఆఫీసర్ పబ్లిసిటీ పిచ్ అంటే ఎలా ఉంటుందని అది ఒక చిన్న ఒక క్యారెక్టర్ ఆర్క్ ఉంటుంది. సో అది నాకు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చేసేదా. పర్సనల్గా ఎటువంటి క్యారెక్టర్స్ లైక్ చేస్తారు? పర్సనల్గా మీరు వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్? అది నాకేం లేదు సార్, నాకు ఇంట్రెస్టింగ్ వచ్చి నేను ఏదైనా చేస్తాను. నాకు ఇది ఇలానే చేయాలి అలానే చేయాలి, నాకు స్టీరియోటిపికల్గా వచ్చి నేను థింకింగ్ చేసలేదు. నాకు ఏదైనా ఇష్టం వస్తే నేను చేస్తాను. రియల్ లైఫ్లో రీల్స్ ఎక్కువ ప్రిఫర్, సినిమాలో వచ్చి ఏం చెప్పలేదు, అదే ప్రాబ్లం. లక్ష్మి గారు, సో దీనిలో చూస్తే గ్రీన్ కలర్ శారీ హోమ్లీగా కనిపించారు, శారీ కట్టుకొని హోమ్లీగా కనిపించారు అండ్ పోలీస్గా కనిపించారు. దీంట్లో ఏమైనా డ్యూయల్ రోల్ ఏమైనా ఉంటుందా? డ్యూయల్ డ్రెస్ ఉంది సార్ నెక్స్ట్ టైం వల్ల దీంట్లో ఉండొచ్చు.
ఉండకపోవచ్చు. అది చూస్తేనే తెలుస్తుంది. సంజయ్ సార్, మీరు చూస్తే లాస్ట్ టైం ఆదిపురం లాంటి ఒక ఉమెన్ సెంట్రిక్ తీసుకున్నారు, మరి దీనిలో కూడా చూస్తే కనుక సేమ్ వరలక్ష్మి శరత్ కుమార్ గారితో అంతా చేస్తున్నారు. సో ఎట్లా అనుకుంటున్నారు, అంటే ఇది మీకు బాగా వర్కౌట్ అవుతుందో, డబ్బులు వస్తాయని చెప్పి ఇలా ఏదో కన్వీన్? అలాగేం లేదు యాక్చువల్గా. అందరూ డబ్బు కోసమే కదా పనిచేసేది. మీరు ఫ్రీగా పనిచేస్తారా? లేదు కదా. అలాగే లేదు. కాకపోతే ఏంటంటే మాకు వరలక్ష్మి గారి హీరో, రీల్స్ వరలక్ష్మి అనే క్యారెక్టర్ హీరో. సో నాకు అండ్ ఆవిడ పర్ఫార్మెన్స్ అందరికీ తెలిసిందే. సో డెఫినెట్గా అద్భుతంగా అండ్ కొత్తగా ఉంటుంది, డెఫినెట్గా కొత్తగా ఉంటుంది. రెగ్యులర్ ఫార్మాట్ అయితే ఉండదు. కథ వినేటప్పుడు ఫస్ట్ సినాప్సిస్ పంపించినప్పుడు నేను పోలీస్ ఆఫీసర్ అనే పాత్ర చేయను అన్నారు. కథ విన్నాక 100% చేస్తానన్నారు. సో ఆ డిఫరెన్స్ ఉంటుంది, డెఫినెట్గా చూస్తే తెలుస్తుంది. దీనిలో కామెడీ టచ్ కూడా ఉంది, కొత్తగా ఉంటుంది. అంటే మిమ్మల్ని చూసే వరలక్ష్మి గారు విలనిజానికి మారుపేరులా ఉంటారు. లేడీ రోల్స్ ఎక్కువ మంచి కదా. సో అంటే చేయాలి కదా సార్, యూ షుడ్ బి రెలవెంట్ కదా. వచ్చి మేము రెలవెన్స్ ఏం చేస్తాం? అంటే వాటితో కంపేర్ చేసుకుంటే ఈ క్యారెక్టర్ దీంట్లో చేయడం ఇది విలనిజం చెప్పట్లేదు, అది విలన్ కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది ఎంత అవ్వచ్చు. అంటే క్యారెక్టర్ బాగా చూసి కామెడీ అనుకుని ఉంటుంది. మీరు అది మైండ్ సెట్ అయిపోయింది మీకు, అంటే చేస్తే విలన్ గానే చేస్తుందని మీకు మైండ్ సెట్ అయిపోయింది. బట్ మేబీ దట్ విల్ బ్రేక్, మేబీ ఇట్ విల్ నాట్ బ్రేక్, యూ డోంట్ నో, ఓన్లీ యూ సీ ద మూవీ. తెలుగు ఆడియన్స్ బాగా మిస్ అయిపోతున్నారు పెద్ద బ్యానర్స్ నుంచి. ఎందుకు పెద్ద బ్యాండ్ నుంచి చిన్న బ్యాండ్ చూడలేదా? అంటే పెద్ద బ్యానర్స్ అంటే మీ మ్యాక్సిమం మిమ్మల్ని తీసుకుంటూ ఉంటారు, మీతో బాలయ్య గారితో కానీ ఇట్లా కంపేర్ మంచి మంచి చేస్తుంటారు కదా. ఇది మంచి సినిమా కాదంటే మంచిదని నేను అనట్లేదు, అట్లా నేను అనట్లేదు. మరి పెద్ద బ్యానర్స్ నుంచి అంటే ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి కదా, నెక్స్ట్ ఏమైనా ఉన్నాయి అంటున్నాను. వచ్చేటప్పుడు చెప్తాను. ఏమన్నా స్వయంగా చేస్తారా, ఏమన్నా డూప్ పెట్టారు? I usually don't use dupe in all my films. Generally, as a skilling or thing. ఈ సినిమాలో వచ్చి ఎందుకు ఒక పాయింట్ లో డూప్ పెట్టాల్సిందంటే నాకు చైన్ ఫ్రాక్చర్ అయింది. సో ఐ కుడ్ నాట్ యూజ్ మై లెఫ్ట్ హ్యాండ్. సో లెఫ్ట్ పంచ్ వరకే నాకు రావట్లేదు. రైట్ పంచ్ అన్ని చేశాను, రైట్ కిక్లు లెఫ్ట్ కిక్లు అన్ని చేశాను. బట్ లెఫ్ట్ పంచ్ వచ్చి మేము చేసాము, బట్ ఇది వచ్చి బెండ్ కావట్లేదు, నాకు ఫ్రాక్చర్ ఉంది. అది కూడా ఫుల్గా కాదు, ఒకటి 2 షాట్లు మాత్రం. అది కూడా చాలా రిస్క్ అన్నప్పుడు మాత్రమే చేశారు. లేదంటే ఆ బ్యాండేజ్ తీసేసి యాక్ట్ చేసి షార్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాండేజ్ పెట్టుకోవడం, అలాంటి అంత కష్టపడ్డారు. గ్రేట్. సంజయ్ గారు, సినిమాలో చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, దాదాపుగా 52 మంది ఉన్నారు. అవును. ఇది అంటే ఎందుకోసం అంతమందిని పెట్టుకున్నట్టు 52 మందిని? అంటే అలా కాదు, ప్రతి క్యారెక్టర్ మనకి ఏంటంటే నువ్వు కొత్త వాళ్ళతో కూడా సినిమా చేశాను నేను, చాలా కొత్త వాళ్ళ ఫ్రెష్ యాక్టర్స్తో చేశాను. కాకపోతే ఏంటంటే ఒక పాత్ర అంటే ఒక బ్రాహ్మణ కుటుంబం అన్నప్పుడు ఆ కుటుంబం గురించి ఒక ఎక్స్పెక్టేషన్, అంటే ఇప్పుడు ఉదాహరణకి సారిపల్లి సతీష్ గారు ఉన్నారు, ఆయన చూడంగానే ఆ ఫ్యామిలీ చూడంగానే ఒక డివైనిటీ, ఓకే ఈ ఫ్యామిలీ ద్వారా మనం ఏం చెప్పాలనుకున్నది అది చెప్పాలి అని ప్రతి ఒక్క చిన్న విషయం, అంటే ఒక సీన్ 2 సీన్ల కోసం కూడా సీనియర్స్ ని సూట్ అవ్వాలని ఆ పాత్రలోకి మొదటి జనాలు రాగా ఆ సీన్ చూడగానే ఇలా జరగబోతుందని ముందు క్యారెక్టర్స్ వెళ్ళాలి, క్యారెక్టర్స్ కనెక్ట్ అవ్వాలని చెప్పేసి మాత్రమే సీనియర్స్ పెట్టాం. సో డెఫినెట్ గా ఈ కథలో అంటే పోలీస్ కంప్లైంట్ కథకి ఎవరు యాప్ట్ అయితే వాళ్ళు ఒక సీన్ కోసం 2 సీన్ల కోసం అయితే 10 సీన్ల కోసం కాదు, అందరు సీనియర్స్తో వర్క్ చేశాను. నిజంగా నా అదృష్టం ఈ సినిమా అంతమంది వర్క్ చేయడం. సంజయ్ గారు, ఈ సినిమాలో నేటి సమాజానికి ఇచ్చేటటువంటి ప్రధాన సందేశం ఏంటి? అంటే యాక్చువల్గా మనం తప్పు చేస్తే ఇప్పుడు కాకపోతే సంవత్సరం కాకపోతే 10 సంవత్సరాల తర్వాత అయినా కూడా అది వెంటాడుతుంది. డెఫినెట్గా మనం చేసిన తప్పుని దిద్దుకోకపోతే ఖచ్చితంగా దానికి శిక్ష పడుతుంది అనేది ఒక చిన్న మెసేజ్ ఉంటుంది. అది చాలా పెద్ద లార్జ్ స్కేల్లో చెప్పాం, అది తెర మీద చూడాలి. కంపల్సరిగా సందేశం అయితే ఉంటుంది. పోలీస్ కంప్లైంట్ అంటే లైక్ పోలీస్ కంప్లైంట్ చేస్తున్నట్టుగా ఆ విధంగా ఉంది. అండ్ థ్రిల్లర్ ఎలిమెంట్ ఉంది, కామెడీ ఎలిమెంట్, అన్ని ఎలిమెంట్స్ ఇన్వాల్వ్ చేశారు. అంటే ఇదే లైన్ అనుకున్నారా, అంతకుముందు వేరే లైన్ ఏదైనా ఫిక్స్ చేస్తున్నారు? అంటే డిఫరెంట్ థాట్స్ అంటే కథను బట్టి రకరకాలుగా అనుకున్నాము. కాకపోతే ఏంటంటే మనకి
మెయిన్గా ఒక కంప్లైంట్ అంటే ఫస్ట్ పొజిషన్లో కంప్లైంట్ అని స్టార్ట్ అయితే ఆ కంప్లైంట్ వెనకాల ప్రతి ఒక్కరు కథ ఉంది. ఊరికే వెళ్ళిపోయి మన కంప్లైంట్ ఏమో ఒకరి మీద కదా, నాకు బాధ ఉంటుంది, లేదంటే ఇంకో ఏదో చేశారు, సో వాళ్ళ వల్ల నేను ఎఫెక్ట్ అయ్యాను, నా వాళ్ళు ఇంకో ఎఫెక్ట్ అవుతారు. అలాంటి ఒక మొత్తం సినారీ అంతా చెప్పాను. పోలీస్ కంప్లైంట్ అంటే ఓన్లీ టైటిల్ కాదు, ఒక పెద్ద కథ, కొన్ని కుటుంబాల కథ అలా ఉంటుంది. థ్యాంక్ యూ. లక్ష్మి గారు, హాయ్ అండి. దిస్ ఇస్ ప్రజా. మీరు 52 మెంబర్స్తో ఆడుకున్నారు, అదే కదా అని చెప్పేసి అన్నారు. ఆ 52 మెంబర్స్లో నవీన్ చంద్ర ఉన్నారా? పోస్టులు ఉన్నారు, సినిమాలు కూడా ఉన్నారు. అంటే షూటింగ్ స్పాట్లో అంత అడ్వాన్స్ గా రాలేదు, ఆయన ఉన్నాడు. ఆయనతోనే కలిసి యాక్ట్ చేసాము. ఆయన నిజాలు రాలేదు, బట్ సినిమా అయితే ఉన్నారండి. కరెక్టే, కానీ నవీన్ చంద్ర గారి క్యారెక్టర్ ఏంటనేది అర్థం కాదు సినిమా చూస్తే, సారీ టీజర్ చూస్తే. అంటే అర్థం కాకూడదు పెట్టింది ఎట్లా, అదే వచ్చి ఐ థింక్ ద రీజన్ బిహైండ్ ద ట్రైలర్. ప్రతి క్యారెక్టర్ వచ్చి మీకు అర్థమైపోతే మనకి సినిమా ఎందుకు చూస్తారు. అయితే ఒక సస్పెన్స్ ఉండాలి కదా, జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ టు క్రియేట్ క్యూరియాసిటీ. ఇప్పుడు మీరు అడుగుతున్నారు కదా ఈ క్వశ్చన్, సో దట్ ఇస్ ఆల్ దట్ మీన్స్ యు హావ్ డన్ యువర్ జాబ్ రైట్. క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది కదా, అదే కదా. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. విజయశాంతి గారి తర్వాత లేడీ అమితాబ్ బచ్చన్ ఎవరు అనే ప్రశ్నకు ఎప్పుడు వ్యాక్యూమ్ అంటే వేకెన్సీగా ఉన్నది, ఇవి ఫిల్ చేస్తున్నారని భావిస్తున్నాను. అయితే నేను అడిగేది నెగిటివ్ క్వశ్చన్ కాదు, పాజిటివ్ క్వశ్చన్. వరలక్ష్మి శరత్ కుమార్ లేదా వరలక్ష్మి నికోబాయ్ చటర్జీ సెకండ్ మ్యారేజ్ నాకు, అది ఫస్ట్ మ్యారేజ్ సచ్దేవ్. ఈ రెండింటి ఏది మీరు వైబ్గా ఫీల్ అవుతారు? చెప్పండి. వరలక్ష్మి నికోబాయ్ సచ్దేవ్ లేదా వరలక్ష్మి శరత్ కుమార్, ఈ రెండు పేర్లలో మీకు వైబ్గా ఫీల్ అయ్యేది? Actually, నా పేరు అయితే వరలక్ష్మి శరత్ కుమారే. My husband was very sweet because he changed his name and he changed his name to from Nikolai Sachdev to Nikolai Varalakshmi Sharath Kumar Sachdev. That is his name now. సావిత్రి గారి డైలాగ్లా అనుకోవచ్చా? ఒకటి పొట్టినీళ్ళు ఒకటి మెట్టినీళ్ళు, రెండు ఎలా అడిగి చెప్పండి. ఎట్లైనా అనుకోవచ్చు, బట్ this is the answer to that. సినిమా తీస్తారు, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉపయోగించి ప్రొడ్యూసర్కి వచ్చే లాభాలు ఏంటి సినిమాలో? అంటే కథే ముఖ్యం అండి. ఫస్ట్ కథ ముఖ్యం. ఆ కథలో కంటే కథ నచ్చకపోతే వరలక్ష్మి గారు అయితే అసలు చేయదు. అండ్ 100%. అండ్ నవీన్ చంద్ర గారు కథ నచ్చకపోతే మీరు ₹1,00,00,000 ఇచ్చినా చేయలేదు. అలాంటి ఆర్టిస్ట్ ఉన్నారు మనకి. ఇవ్వలేదు, ₹1,00,00,000 ఇచ్చినా కూడా చేయరు, 100% ఒప్పుకోరు. అలాంటి అంటే వరలక్ష్మి గారు